నాకు అసలు ఇంకొంచెం చెప్పండి అన్నయ్య. అసలు నాకు ఈ అసలు కర్మ సిద్ధాంతం అంటే కొంచెం ఇంకా డెప్త్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్. ఈ కర్మ సిద్ధాంతంలో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి ఆయన ఆసుపత్రికి పోవాలి, ఐసీయూలో చేరాలి, ఆయన జన్మలో రాసిపెట్టింది. అయితే ఆయన చేసుకుంటున్నటువంటి సత్కర్మల ఫలితం వల్ల ఆయన జన్మలో ఉన్నటువంటి ఆ యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో చేరాల్సినటువంటి దశ ఏదైతే ఉందో ఆ గ్రావిటీ తగ్గిపోయి ఈయన పుణ్యం ఎక్కువ చేయడం వల్ల, మంచి పనులు ఎక్కువ చేయడం వల్ల, ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆ గ్రావిటీ తగ్గిపోయి అతనికి యాక్సిడెంట్ జరగదు. కానీ ఆసుపత్రి మాత్రం డెఫినెట్గా పోతాడు. ఎట్లా పోతాడు? ఆసుపత్రికి పోతాడు, వేరే వాళ్ళని చూడడానికి పోతాడు, ఐసీయూలో ఉన్నవాళ్ళు. ఆసుపత్రి దాకా పోవడం మాత్రం డెఫినెట్, కానీ యాక్సిడెంట్ అయిపోడు, వేరే వాళ్ళని చూడడానికి పోతాడు. అలా కూడా మారుతుందా? మారుతుంది. నీవు మంచి చేయడం వల్ల నీ యొక్క జన్మలో ఉన్నటువంటి పాపపు రాశి తగ్గిపోతుంది. ఓకే. ఆ పాపరాశిని తగ్గించుకోవడం కోసమే నువ్వు మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఇతరులకు సహాయపడడానికి, మంచి మాటలు మాట్లాడడానికి, మంచి పనులు చేయడానికి జీవితాన్ని ఒక మంచి సన్మార్గంలో నడిపించుకోవాలి. నడిపించుకున్నప్పుడు ఈ పాపపు రాశి తగ్గిపోతుంది. సూపర్. అంటే కర్మను ఎవరు తప్పించుకోలేరు, అనుభవించి తీరాలి అంటారు. నేను చెప్పింది కర్మను అనుభవించాల్సిందే. నువ్వు మంచి కర్మ చేస్తున్నావు కదా, సత్కర్మ చేస్తున్నావు కదా, ఈ సత్కర్మ చేయడం వల్ల దుష్కర్మల యొక్క గ్రావిటీ తగ్గిపోతా వస్తుంది. ఓకే, గాట్ ఇట్. గ్రావిటీ తగ్గిపోతుంది. అయితే ఉంది ఒక మధ్య మార్గం ఉంది. మధ్య మార్గం డెఫినెట్గా ఉంది. సమస్య లేదు. అదే ఇప్పటిదాకా అసలు లేదనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో పాపపు రాశి ఉంటుంది. దాన్ని బాగా తగ్గించుకోవాలి, శూన్యం చేసుకోవాలి, జీరో చేసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు మంచి పనులు చేయాలి, సత్కర్మలు చేయాలి, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాపపు రాశి మైనస్ అయిపోతుంది. అని నాకు ఇంకొక సందేహం. అంటే మన జీవితంలో, అంటే ఈ మానవ జీవితం తీసుకోండి, సత్కర్మలు చేస్తాం, దుష్కర్మలు చేస్తాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ప్రతిరోజు ఒక భాగంలాగా నడుస్తుంటాయి, అంతే కదా? సో వీటన్నిటిని ఒకేసారి అనుభవించడం అంటే ఇదేనా? చెప్తాను. ఒక నిద్రపోయేటప్పుడు తప్ప మనిషి నిద్ర లేచిన తర్వాత నిద్రపోయే మధ్యలో పాపమన చేస్తాడు, పుణ్యమన చేస్తాడు, సత్కర్మన చేస్తాడు, దుష్కర్మన చేస్తాడు. అది సహజం. ఏది నువ్వు ఎందుకు ఎలా చేసావు అనేటువంటిది నీకు అర్థం కాదు. అవును. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచల రామదాస్ గారు, ఆయన ప్రభుత్వ ఖజానాలో డబ్బు వాడుకొని గుడి కట్టాడని ఆయన కారాగారం శిక్ష వేశారు. ఆయన్ను విడిపించడానికి రామలక్ష్మణులు మానవ అవతారంలో వచ్చి ఆ యొక్క తానిషాకు డబ్బులు కట్టేసి ఈయనకు కనిపించి వెళ్ళారు. అంటే ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు భద్రాచల రామదాసు, అట్ ది సేమ్ టైం రామలక్ష్మణులు దర్శించుకున్నాడు. అసలు గుడి కట్టడం పుణ్యం అయితే ఏ పాపం చేశాడని జైల్లో ఉన్నట్టు చూడండి. అసలు అట్ ది సేమ్ టైం రవీంద్ర జైన్ అని ఒక గుడ్డివాడు, ఆయన అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ప్రపంచానికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని, అద్భుతమైనటువంటి పాటలు అందించినాడు. ఒకవైపు ఏమో శిక్ష, కళ్ళు లేవు, ఒకవైపు ఏమో సంగీతాన్ని ప్రపంచానికే వినిపించి వలలాడించినాడు. ఇంకొకరు ఉన్నారు, ఆయన గులాబ్ రావు మహారాజ్ అని పుట్టిగుడ్డివాడు, 133 పుస్తకాలు రచించాడు. ఒకవైపు శిక్ష, ఒకవైపు ప్రపంచానికి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, ఒక సంగీతాన్ని అందించాడు. ఒకవైపు గుడ్డివాడు, ఒకవైపు 133 పుస్తకాలు రాయడం అయింది. అది గుడ్డివాడు. ఇవన్నీ నీకు ఈ సత్కర్మలు దుష్కర్మలను సమపాళ్లలో ఒకేసారి అనుభవించాల్సి వస్తే ఇలాంటివి వస్తుంది. ఈ విధంగా అనుభవించే విధానం కనిపిస్తుంది మనకు. నిజంగా అద్భుతం అన్న. ఇప్పుడు మన సమాజంలో ఉదాహరణకి సతీ సహగమనం ఉంది. ఒకప్పుడు అది పుణ్యం, ఇలా చేస్తే మంచిదట అని చకచక చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు చేస్తే అది పాపం. సో ఇట్లా కాలాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, నిబంధనలను బట్టి
న్యాయాలు పుణ్యాలు పాపాలు మారుతూ ఉంటాయి కదా, మరి ఏది పుణ్యం ఏది పాపం అని ఎలా డిసైడ్ చేస్తాం మనం? పాపం అంటే ఇతరులను మనం కష్టపెట్టడం, పుణ్యం అంటే ఇతరులకు సంతోషాన్ని పంచివ్వడం. రైట్. పాపం అంటే ఒక చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికేయడం. ఓకే. పుణ్యం అంటే మనమే ఇంట్లో కొన్ని చెట్లను నాటి మొక్కలను పెంచడం. మనకు తెలిసిపోలే. పాపపుణ్యాలు ఉన్నాయి, లేకుండా పోలే. ఈ పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టే మనకు సమాజంలో అనేకమైనటువంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఓకే. ఒకడు ధనికుడు, ఒకడు పేదవాడు, ఒకడు చదువుకున్నవాడు, ఒకడు చదువు లేనివాడు, ఒకడు అందగాడు, ఒకడు కురూపి. ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యత్యాసాలు వస్తున్నాయి. ఓకే. ఓకే. పాపపుణ్యాలు లేకపోతే భగవంతుని గురించి ఆలోచించే మనిషే ఈ భూమి మీద ఉండడు. కరెక్ట్. ఇక ఆయనతో ఏం పని? కాబట్టి పాపపుణ్యాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం మనిషి జీవితం వచ్చినందుకు భూమి మీదకి వచ్చినాం కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలా. ప్రకృతికి అతి సమీపంగా ప్రకృతి ఇష్టానుసారం మనం జీవించాలి. ఓకే. ప్రకృతి నియమాలకు లోబడి బతకాలి. కరెక్ట్. చక్కగా చెప్పారు మీరు. అవును. అది జీవితం. సో అది పాపపుణ్యాలంటే. ఒకరికి మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. అవి ప్రతి దాంట్లో ఉన్నాయి. ఇక అంతే. ఇక మీ ఇంట్లో అన్నం మిగిలింటుంది, అవును, తీసుకొని బయట కాలువలో వేస్తావు, అది పాపం. అవును. మీ ఇంట్లో అన్నం మిగిలినటువంటి అన్నాన్ని తీసుకొని పోయి కుక్కకి వేస్తావు, తింటుంది, పుణ్యం. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు పాపానికి పుణ్యానికి. ఆ మధ్య శంకర్ సినిమా వచ్చింది, అపరిచితుడు. అవును. ఆ సినిమాలో గరుడ పురాణంలో శిక్షలన్నీ అమలు చేసినట్టుగా చూపిస్తాడు. అది కొత్తగా ఉంది మాకు. అప్పటిదాకా నాకు తెలియదు గరుడ పురాణం ఒకటి ఉంటుందని, అది ఇట్లా శిక్షిస్తుందని కూడా నాకు తెలియదు, శిక్షల గురించి చెప్తుందని. అసలు ఏంటన్నా ఆ గరుడ పురాణం ఎక్కడిది, ఎలా వచ్చింది అది? నాకు బాగా గుర్తుంది. నా బాల్యంలో మా ఇంటికి మార్కెట్కి పోయే దారిలో క్యాలెండర్లు కనిపించేవి, గోడకు వేలాడదీసి. అంటే ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అనేటువంటిది ముద్రించి క్యాలెండర్లు అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అవి ఎక్కడా కనపడడం లేదు అసలు. మరి గరుడ పురాణం చాలా అద్భుతమైంది. ఎందుకు అద్భుతమైంది అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడునికి చెప్పినటువంటి రహస్యాలు. ఓకే. గరుత్మంతుడు ఆయన వాహనం, ఆయనకు శ్రీ మహావిష్ణువు చెప్పాడు. దీన్ని వేదవ్యాస మహర్షి దర్శించి రాశాడు. ఓకే. గరుడ పురాణం వ్యాసుడు రాశాడు. ఇందులో 237 అధ్యాయాలు ఉన్నాయి. 237 అధ్యాయాల్లో 16 అధ్యాయాలు నరకాన్ని గురించి ప్రస్తావించాయి, నరకాన్ని గురించి చర్చించాయి. ముఖ్యంగా మరణించిన వారి ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఇంట్లో ఈ గరుడ పురాణాన్ని రోజు సాయంకాలం పూట 10 రోజులు చదివిస్తారు. ఇది మనిషి బ్రతికుండంగానే చదవాలి, వినాలి. ఓకే. శ్రద్ధగా వినాలి, భక్తిభావంతో వినాలి. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో మనిషి జననం, జీవనం, మరణం, మరణించిన తర్వాత చేయాల్సినటువంటి ఉత్తర క్రియలు, ఊర్ధ్వలోకాల ప్రయాణాలు, అలాగే మోక్షాన్ని ఎలా పొందాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు గరుడ పురాణంలో ఉన్నాయి. ఓకే. ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం లాంటిది. అసలు ఈ జనరేషన్కు గరుడ పురాణం పేరేమన్నా తెలిసామో కానీ అందులో పోయి చదివిన వాడు ఎవడు లేడు సార్. అప్పుడు శంకర్ గారు పుణ్యమా అని అందరికి తెలిసింది గరుడ పురాణం అంటే, కానీ ఎవరు చదివిన పాప నేను కూడా చదవలేదు. కానీ అద్భుతమైనటువంటి పుస్తకం. చదువుతాను. మనిషి బ్రతుకున్నప్పుడు చదవాలి, చనిపోయిన తర్వాత ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇలాంటి విషయాలని తెలుసుకోవాలంటే ఆయన చదవాలి. అంత అద్భుతమైనటువంటి పుస్తకం గరుడ పురాణం.